అండి వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు మనం జిమ్లో కార్డియో మిషనరీతో కార్డియో వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్తానండి. థ్రెడ్మిల్, ఎలిప్టికల్, రికమెండ్ బైక్ అండ్ రోయింగ్, వాటర్ రోయింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. వీటి వల్ల ఏంటంటే మనకి కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి, బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ థ్రెడ్మిల్ చేద్దామండి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే 3 పెట్టుకోండి. స్పీడ్ 3.5 వరకు వెళ్ళొచ్చండి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే 3.5 స్పీడ్ పెట్టుకొని వాక్ చేయండి. విత్ సపోర్ట్తో చేయండి. ఒక 2-3 డేస్ అలవాటైన తర్వాత 4కి వెళ్ళొచ్చండి స్పీడ్. 2-3 డేస్ తర్వాత కూడా మనం స్లోగా మనకి థ్రెడ్మిల్ అలవాటైన తర్వాత హ్యాండ్స్ గ్రిప్ పట్టుకోకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి వితౌట్ సపోర్ట్తో. తర్వాత థ్రెడ్మిల్ చేసేటప్పుడు కార్డియో వర్కౌట్ ఏదైనా సరే థ్రెడ్మిల్ చేసేటప్పుడు కానీ, ఎలిప్టికల్ చేసేటప్పుడు కానీ, రికమెండ్ బైక్ కానీ, వాటర్ రోయింగ్ చేసేటప్పుడు కానీ, ఫస్ట్ కార్డియో స్టార్ట్ చేసినప్పుడు హార్ట్ రేట్ చూసుకొని చేస్తూ ఉండాలండి. హార్ట్ రేట్ అంటే మనకి మన ఏజ్ వచ్చేసి 40 అనుకోండి, 220 - 40 చేయాలండి. 220 - 40 చేస్తే 180 వస్తుంది. 180 దాటి మనం హార్ట్ రేట్ 180 దాటిన తర్వాత మన హార్ట్ రేట్ కార్డియో చేసేటప్పుడు 180 దాటకూడదండి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే 180, సపోజ్ మనం 40 ఏజ్ అనుకోండి, 180 ఇంటూ 60% చేయాలండి. 60% చేస్తే 110, 120 అలా చూపిస్తుంది హార్ట్ రేట్. స్లోగా 70%, 75% వరకు వెళ్ళొచ్చండి. అలా హార్ట్ రేట్ చూసుకుంటూ స్టార్ట్ చేయండి, వర్కౌట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఫ్లాట్గానే వాక్ చేయండి. స్పీడ్ కూడా ఎక్కువ ఏం చేయొద్దండి. మనకి మీరు ఎంతవరకు చేయగలరో అంతే స్పీడ్ చేసి ఫ్లాట్లోనే వాక్ చేయండి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు. నీ పెయిన్స్ లేని వాళ్ళు ఇంక్లైన్ వర్కౌట్ చేసుకోవచ్చండి. ఇంక్లైన్ వాక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయండి. అలానే మనం ఒక 20 మినిట్స్ థ్రెడ్మిల్ చేసినప్పుడు 20 మినిట్స్ ఇంక్లైన్ వాక్ చేయొద్దండి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లాట్ ఒక 2 మినిట్స్ వాక్ చేయండి. మళ్ళీ 3 మినిట్స్ ఇంక్లైన్ వాక్ చేయండి. మళ్ళీ ఫ్లాట్ 2 మినిట్స్ వాక్ చేస్తూ అలా 20 మినిట్స్ వాకింగ్ కంప్లీట్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. 20 మినిట్స్ టార్గెట్ పెట్టుకోండి చాలండి. థ్రెడ్మిల్ వచ్చి కార్డియో రోజు 20 or 25 మినిట్స్. నెక్స్ట్ ఎలిప్టికల్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎలిప్టికల్ స్టార్ట్ చేసినప్పుడు రెసిస్టెన్సీ చూసుకోండి. ఫస్ట్ రెసిస్టెన్సీ మనకి స్టార్టింగ్ అయితే 3 పెట్టుకోనండి. ఎలిప్టికల్ చేస్తూ ఉండండి. ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత 5లోకి వెళ్ళొచ్చండి. ఇలా రెసిస్టెన్సీ పెంచుకోవడం వల్ల మన క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయండి. ఇది ఫుల్ బాడీ వర్కౌట్ అండి. అప్పర్ బాడీ, లోవర్ బాడీ, కోర్, ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది ఇది చేయడం వల్ల. మంచి వర్కౌట్ అండి కార్డియో వర్కౌట్లో. తర్వాత వచ్చేసి లోవర్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ హ్యాండిల్స్ గ్రిప్ పట్టుకొని ఓన్లీ లోవర్ బాడీ చేస్తే ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ అవుతుందండి. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎక్కువ హిప్ ఫ్యాట్ కానీ, లెగ్స్లో ఫ్యాట్ ఉన్నా కానీ ఇక్కడ హ్యాండిల్ పట్టుకొని చేయండి. ఫ్యాట్ బర్నింగ్ అవడానికి హెల్ప్ అవుతుందండి. ఇది కూడా సేమ్ అండి. హార్ట్ రేట్ చూసుకుంటూ చేయండి. హార్ట్ రేట్ వచ్చేసి 220 - మన ఏజ్ వేయాలండి. ఏజ్ వేసిన తర్వాత వచ్చిన దాన్ని
180 వచ్చింది అనుకోండి, మన ఏజ్ వచ్చేసి 40 అనుకోండి, 180 వస్తుంది. 220 - 40, 180 ఇంటూ 60% చేయాలండి హార్ట్ రేట్. కొద్ది రోజుల తర్వాత 70-75% చేసుకోవచ్చు. పీక్ అయితే మాత్రం 180 దాటి వెళ్ళకూడదండి హార్ట్ రేట్ చూసుకుంటూ చేయండి. తర్వాత రెసిస్టెన్స్ కూడా పెంచుకుంటా ఉండండి. పెంచుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయండి. నెక్స్ట్ రికమెండ్ బైక్ ఎలా చేయాలో చూపిస్తానండి. రికమెండ్ బైక్ కూడా సేమ్ అండి. మనం ఎలక్ట్రికల్ ఎలా చేస్తున్నామో అలాగే రెసిస్టెన్స్ చూసుకోండి. స్టార్టింగ్ అయితే 2-3 పెట్టుకోండి, సరిపోద్ది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి లెగ్స్, లోవర్ బాడీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్లు పట్టుకొని చేయడం వల్ల లోవర్ బాడీ స్టమక్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుందండి. స్టమక్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది రికమెండ్ బైక్ వల్ల. రికమెండ్ బైక్ కూడా సేమ్ అంతేనండి. ఒక 2-3 days, 1 week తర్వాత స్లోగా రెసిస్టెన్సీ పెంచుకుంటామనండి. దానివల్ల ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయండి. స్టార్టింగ్ అయితే ఒక 45 minutes చేయండి అన్ని కార్డియో. థ్రెడ్మిల్ ఒక 15 minutes, ఎలక్ట్రికల్ ఒక 15 minutes, రికమెండ్ బైక్ వచ్చేసి ఒక 10 minutes, వాటర్ రోయింగ్ వచ్చేసి ఒక 10 minutes చేయండి. ఒక 300 క్యాలరీస్ బర్న్ అవుతాయండి. తర్వాత స్లోగా 350-400, కొంచెం అడ్వాన్స్డ్గా కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత 500 క్యాలరీస్ వరకు చేయండి. మంచి ఫ్యాట్ లాస్ వస్తుందండి బాడీలో. వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ రోయింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. వాటర్ రోయింగ్ ఫుల్ బాడీ వర్కౌట్ అండి, ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్. దీనివల్ల మనకి కార్డియో స్ట్రెంత్ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతుందండి. అప్పర్ బాడీ, లోవర్ బాడీ, కోర్, స్టమక్ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుందండి. మజిల్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. ఎండ్యూరెన్స్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. మంచి ఎక్సర్సైజ్ ఇది కార్డియో ఎక్సర్సైజ్లో. కార్డియో వర్కౌట్స్లో ది బెస్ట్ వర్కౌట్ అండి ఇది. పుల్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బిగినర్స్ అయితే ఒక 5 minutes చేయండి. కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు 10 minutes చేసుకోవచ్చు అండి, 10-15 minutes చేసుకోవచ్చు, లేదా 20 minutes అయినా చేసుకోవచ్చు అండి. అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు 20 minutes చేసుకోవచ్చు. ఈ వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. పుల్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫుల్ బాడీ ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్ అండి. మనం వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఈ రోయింగ్ మిషన్ చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. రోయింగ్ వర్కౌట్ వచ్చేసి చాలా మంచి వర్కౌట్ అండి. ఇలా చేస్తూ ఉండాలి, ప్రాపర్ పొజిషన్లో చేస్తూ ఉండాలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ట్రెడ్మిల్ చేసిన, ఎలక్ట్రికల్ చేసిన, రికమెండ్ బైక్ చేసిన, రోయింగ్ చేసిన, ప్రాపర్ పొజిషన్లో చేస్తూ ఉండండి. మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. జిమ్లో కార్డియో వర్కౌట్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ వర్కౌట్ అండి. కార్డియోలో కూడా థ్రెడ్మిల్ ఒక 20 minutes, బిగినర్స్ అయితే ఒక 15 minutes థ్రెడ్మిల్ చేయండి. ఎలక్ట్రికల్ వచ్చి ఒక 10 minutes చేయండి. రికమెండ్ బైక్ వచ్చి ఒక 10 minutes చేయండి. ఒక 5 or 10 minutes రోయింగ్ చేయండి. కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం 2 weeks తర్వాత స్లోగా టైం ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఒక 300 క్యాలరీస్ టార్గెట్ పెట్టుకోండి. ఒక 2 weeks స్లోగా 350, ఆ 2 weeks తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 weeks తర్వాత 400 క్యాలరీస్ వరకు వెళ్ళండి. అడ్వాన్స్గా ఉన్నవాళ్ళు 500 క్యాలరీస్ చేసుకోవచ్చండి డైలీ. ఇది చేస్తూ మంచి డైట్ ఫాలో అవుతూ ఉండండి. మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. కార్డియో స్ట్రెంత్ పెరుగుతుంది, వెయిట్ లాస్ అవుతాము, బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇదండి జిమ్ కార్డియో ఎలా చేయాలో
ఈరోజు మీకు మన వర్కౌట్లో చూపించాను. మళ్ళీ నెక్స్ట్ వర్కౌట్లో మళ్ళీ కలుద్దామండి. ఈ కార్డియో వర్కౌట్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.